భగవంతుడి మీద భక్తి ఉంటే మన లోపం కూడా మంచి గుణాల్లాగా ప్రకాశిస్తాయి, మణులు మాణిక్యాల్లాగా. ఎలాగో చెప్పనా? మనలో ప్రతి ఒక్కళ్ళకి లోపాలు ఉంటాయి. ఆ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. కానీ భగవంతుడి మీద భక్తి ఉంటుంది, కానీ కర్మ కొద్దీ ఏదో చెడు చేసేస్తాం, అనుకోనో అనుకోకుండానో, తెలిసే తెలియకుండాను. ఏదైనా సరే తెలిసి కానీ తెలియక కానీ తప్పు జరిగిపోద్ది మన వల్ల. కానీ భక్తి మాత్రం నిండుగా ఉంటుంది, పూర్ణచంద్రుడిలాగా 100% భక్తి ఉంటుంది. దానివల్ల భగవద్నామస్మరణ వల్ల, భగవంతుడి మీద అచంచలమైన భక్తి వల్ల మనం చేసే చెడు కూడా ఇంకొకరికి చెడు జరగదు, వాళ్ళకి మంచి రూపేణ సహాయం అందిద్ది. వాళ్ళు మన చెడుని మంచిగా తీసుకుంటారనమాట. వాళ్ళు కూడా పోన్లే, నువ్వు నాకు చెడు చేయాలనుకున్నావు కదా, నువ్వు చేయాలనుకున్న చెడు మాకు మంచిగానే జరిగిందిలే, మంచిగా మా దగ్గరికి వచ్చిందిలే అని మన చెడును కూడా మంచి వాళ్ళుగా ప్రచారం చేసిద్ది అనమాట లోకానికి. కాబట్టి భగవంతుడి మీద భక్తి మనది 100% ఉంచితే గనక మన లోపాలన్నీ కూడా, మన బ్యాడ్ థాట్స్ అన్నీ కూడా మండ్లు మాణిక్యాల్లాగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఏమంటారు? భక్తితో ముందుకెళ్దామా?